చరిత్రలో ఒక మహానగరం కనురెప్పపాట్లో ఆవిరైపోయింది. వందల ఏళ్లుగా ఇది కేవలం పురాణమని కొట్టిపారేశారు. కానీ సైన్స్ మరియు ఆర్కియాలజీ బయటపెట్టిన నిజాలు ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేశాయి. బైబిల్లోని ఆదికాండము ప్రకారం సోదోమ గొమొట్టా నగరాల్లోని ఘోరమైన పాపాల వల్ల దేవుడు ఆకాశం నుండి అగ్ని మరియు గంధకం కురిపించి వాటిని నాశనం చేశాడు. దీన్ని చాలామంది నమ్మలేదు. కానీ జోర్డాన్ లోయలోని తవ్వకాల్లో అసలు నిజం బయటపడింది. మొదటి ఆధారం ఆర్కియాలజిస్ట్ డాక్టర్ స్టీవెన్ కాలిన్స్ నేతృత్వంలో తాల్ ఎల్ హమ్మామ్లో జరిపిన తవ్వకాల్లో మైండ్ బ్లాక్ అయ్యే విషయాలు దొరికాయి. అక్కడ ఇటుకలు, కుండలు ద్రవంగా కరిగిపోయి గాజులా మారిపోయాయి. ఒక నగరం 2000 డిగ్రీల సెల్సియస్ వేడికి కరిగిపోయింది. రెండవ ఆధారం భూమి మీద ఏ అగ్నిపర్వతము ఇంత వేడిని పుట్టించలేదు. మరి ఆ అగ్ని ఎక్కడి నుండి వచ్చింది? 2021లో ప్రపంచ ప్రఖ్యాత సైన్స్ జర్నల్ నేచర్ ఒక రిపోర్ట్ పబ్లిష్ చేసింది. దాని ప్రకారం 3600 ఏళ్ల క్రితం ఒక భారీ ఉల్కా ఆకాశం నుండి గంటకు 60,000 కిలోమీటర్ల వేగంతో దూసుకువచ్చి నగరం పైన గాలిలోనే పేలిపోయింది. ఇది హిరోషిమా అణుబాంబు కంటే 1000 రెట్లు శక్తివంతమైన పేలుడు. మూడవ ఆధారం ఈ భయంకరమైన అగ్ని పేలుడు వల్ల పక్కనే ఉన్న మృత సముద్రంలోని ఉప్పు అంతా ఆవిరైపోయి నగరమంతా కురిసింది. అందుకే 100 ఏళ్ల పాటు ఆ భూమి బంజరుగా మారిపోయింది. బైబిల్లో లోతు భార్య ఉప్పు స్తంభంగా మారిపోయిందన్న రికార్డుకు ఇదే అతిపెద్ద సైంటిఫిక్ ఆధారం. సోదోమ గొమొట్టాల విధ్వంసం ఒక కట్టుకథ కాదు, ఖచ్చితమైన చారిత్రక వాస్తవం. అలాగనే బైబిల్కి సంబంధించిన 5 హిస్టారికల్ థింగ్స్ గురించి వీడియో చేసి ఛానల్లో పెట్టారు. సబ్స్క్రైబ్ బటన్ కింద ఉన్న లింక్ని ప్రెస్ చేసి ఆ వీడియో చూడొచ్చు.